శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడమని 4వ భాగం. శిష్యుడా, దేనిని తెలుసుకుంటే జీవుడు సంసార బంధం నుండి విడిపడి మోక్షాన్ని పొందుతాడో ఆ పరమాత్మ స్వరూపాన్ని నీకు చెప్తాను. నేను అని తోచు అనుభవంతో గుర్తింపబడినదే ఆత్మస్వరూపం. ఇది 3 అవస్థలకు సాక్షి అయి 5 కోశాల కంటే భిన్నమై జాగ్రత్త స్వప్నాలలో మనోవృత్తి భావం ఉండి సుషుప్తిలో అభావంగా అనగా మనస్సు ఆత్మయందు లయమై ఉంటుంది. ఆత్మ సర్వాన్ని స్వయంగా చూస్తుంది, కానీ మనోబుద్ధులు దేనిని చూచుటలేదో దానిచే అవి ప్రకాశింపబడుచున్నవి. దేనిచే పాదం వాక్కు ఇతరమైనది కదులుచున్నదో ఆ అంతరాత్మ పురాణ పురుషుడై నిరంతరం అఖండం పరిపూర్ణం ఆనంద స్వరూపమయ్యి ప్రతి దేహంలోనూ సాక్షి మాత్రముగా ఉన్నది. ఈ శరీరంలో హృదయ గుహ యందు లోకంలో సూర్యుడు ప్రకాశించున్నట్లు అది ప్రకాశించుచున్నది. అగ్నిచే కాల్చబడిన ఇనుప గుండులోని అగ్నివలే ఆత్మ వ్యాపించి ఉన్నది. ఇది దేనిని చేయుటలేదు, ఏ వికారము పొందుటలేదు. ఈ ఆత్మ పుట్టుట, మరణించుట, పెరుగుట, తరుగుట మొదలైన వికారములను పొందదు. కుండ పగిలిన కుండలో ఉన్న ఖాళీ ఆకాశంలో కలిసినట్లుగా ఈ దేహం మరణించిన నిత్య స్వరూపమైన ఆత్మ నశించదు. శుద్ధ జ్ఞాన స్వరూపమై 3 అవస్థలలోనూ బుద్ధికి సాక్షిగా ఉండి అహం అహం అని ప్రకాశించు ఆ పరమాత్మను ఏకాగ్ర చిత్తంతో అయమహం బ్రహ్మ అంటే ఈ నేను బ్రహ్మం అని అనుభవంతో తెలుసుకో. బుద్ధి కుశలతచే ఈ ఆత్మను నీవు నీయందే కనుగొనుట వలన జనన మరణ తరంగములు గల అపార సంసార సాగరాన్ని దాటి కృతార్థుడవై బ్రహ్మస్వరూపంగా ఉండగలవు. 3 గుణాలతో కూడిన అవ్యక్త శక్తియే ఆత్మ యొక్క కారణదేహం. సర్వేంద్రియ మనోవృత్తులు లీనమైన సుషుప్తియే దీని అవస్థ. ఈ అవస్థలో ఏమీ తెలియక నిద్రపోయాను అనే లోకానుభవంచే మనసు కారణాత్మకంగా ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. దేహానికి సంబంధించిన ఇంద్రియం మొదలైన వికారాలన్నీ అనాత్మ, మాయ. శిష్యుడా, ఇంకా పరమాత్మ స్వరూపం చెప్తాను. అహం అహం అని స్వయంగా తోచు అనుభవం చేత గుర్తించబడిన అర్ధస్వరూపమై అవస్థాత్రయ సాక్షి అయి పంచకోశ విలక్షణమై మరియు జాగ్రత్త స్వప్న ములలో మనోవృత్తి భావం, సుషుప్తిలో దాని అభావంను తెలుసుకునే అహం స్వరూపమే ఆత్మ. ఏది సర్వమును చూచుచున్నదో ఆ సర్వం దేనిని కొంచెమైనా చూచుటలేదో, ఏది బుద్ధ్యాదులను ప్రకాశింపచేయుచున్నదో దేనిని అవి ప్రకాశింపచేయలేవో, దేనిచే ఈ జగత్తు వ్యాపించబడి ఉందో, దేనిని ఈ జగత్తు కొంచెమైనా వ్యాపించి ఉండలేదో, దేని ప్రకాశం చేత ఈ జడం వెలుగుచున్నదో, దేని సహకారంచే దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు ప్రేరేపింపబడి తమ కార్యాలలో ప్రవర్తించుచున్నవో, నిత్య జ్ఞాన స్వరూపమైన దేని వలన అహంకారం దేహం ఉన్నంత వరకు ఉండునో, విషయాలన్నీ ఘటం వలె చూడబడుచున్నవో, దేనిచే ప్రాణం వాక్కు ఇతరములు కదులుచున్నవో ఆ అంతరాత్మ ప్రతి దేహంలోనూ సాక్షి మాత్రంగా ఉన్నది. ఈ దేహంలో హృదయ గుహలో ఆకాశం వలె ప్రకాశించు పరిశుద్ధ ఆత్మ ఆకాశంలోని సూర్యుని వలె తాను లోకాన్ని ప్రకాశింపు చేయుచున్నది. అహంకార వికారములను, దేహేంద్రియ ప్రాణాదుల చేష్టలను కాలిన ఇనుపగుండులో ఉన్న అగ్నివలే వాటి యందు అంతర్గతంగా ఉన్నా ఇది దేనిని చేయుటలేదు, ఏ వికారము పొందుటలేదు. ఈ ఆత్మ పుట్టుట, మరణించుట, పెరుగుట, తరుగుట మొదలైన వికారములను పొందదు. కుండ పగిలిన కుండలోని ఆకాశం నశించకుండా ఆకాశంలో కలిసినట్లుగా దేహం మరణించిన మరణించని నిత్య స్వరూపంగా ఉన్నది. ప్రకృతి వికృతుల కంటే విలక్షణమై 3 అవస్థలలో బుద్ధికి సాక్షిగా ఉండి అహం అహం అని ప్రకాశించు పరమాత్మను ఏకాగ్ర చిత్తంతో అయమహం బ్రహ్మ అని తెలియుము. ఈ ప్రకారంగా ఆత్మను నీవు నీయందే కనుగొనుటచే ఈ అపార సంసార సముద్రమును దాటి బ్రహ్మస్వరూపంగా ఉండగలవు. అనాత్మలో నేను అనే బుద్ధియే అనేక అనర్థాలకు మూలం. ఈ బాధ అజ్ఞానం చేత కలిగింది.
ఈ అజ్ఞానంచే అసత్యమైన ఈ దేహాదులను సత్యమని భావించి పట్టుపురుగు తన నోటి నూలుచే నశించున్నట్లుగా శబ్దాది విషయాలచే పోషింపబడి జనులు నశించుచున్నారు. వివేకం లేనివారై పురుషులు తాడును చూసి పాము అని భావించినట్లుగా అఖండం నిత్యం అయిన ఆత్మను మరచి ప్రకాశించుచున్న సూర్యుని రాహువు కప్పినట్లుగా తాను దేహం అని భావించి కామ క్రోధాదులచే బుద్ధి చెడి ఆ బుద్ధి యొక్క అవస్థలను తనవిగా చేసుకుని ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతూ ఏ గతి లేక తిరుగుచున్నారు. సూర్యుని కిరణముల వలన కలిగిన మేఘాలచే సూర్యుడు కప్పబడినట్లు ఆత్మయందు అజ్ఞానం చేత కలిగిన అహంకార బంధం ఆత్మను కప్పి తాను వృద్ధి అగుచున్నది. వర్షాకాలంలో మేఘాలు అలుముకున్నప్పుడు మంచు చలిగాలి పెరిగి జనులకు బాధ కలిగినట్లుగా తమోగుణ ఆవరణ శక్తి ఆత్మను కప్పినప్పుడు రజోగుణం యొక్క విక్షేప శక్తి ఆ అజ్ఞానిని మోహం చేత తాను కాని దేహాన్ని తానుగా భ్రమింపజేసి అనేక దుఃఖాలను కలుగుచేయడం వలన పురుషునికి బంధం కలిగినది. ఈ సంసార వృక్షమునకు తమస్సు బీజం, దేహాత్మ బుద్ధి మొలక, కర్మ జలం, శరీరం బోదె, ప్రాణాలు కొమ్ములు, ఇంద్రియాలు మెదళ్ళు మొదళ్ళు, విషయాలు పుష్పాలు, అనేక రకాలైన కర్మలచే కలిగిన అనేక విధాలైన దుఃఖమే ఫలం అంటే పండు. ఆ చెట్టునందు నివసించు జీవుడే దీనిని తినే పక్షి. అజ్ఞానంచే కలిగిన జీవులకు చావు పుట్టుకులను కలుగుజేయు ఈ అనాత్మ సంసార బంధం ఎన్నాళ్ల నుంచో వస్తున్నా వేద ప్రమాణాన్ని నమ్మి దానిలో చెప్పబడిన ధర్మాలను ఆచరించినందువల్ల కలిగిన అంతఃకరణ శుద్ధితో ఎల్లప్పుడూ ధ్యానంతో ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించవలెను. అలా కాక ఇతర అస్త్రశస్త్రాలతో వాయు అగ్నులతో కోటి కర్మలచే దానిని ఛేదించుట కుదరదు. ఆత్మ తన అజ్ఞాన శక్తి వలన ఏర్పడిన అన్నమయాది కోశములచే మూయబడి పాచి పట్టిన దిగుడు బావి నీరు వలె స్వచ్ఛంగా కనిపించుటలేదు. నీటి నుండి ఆ పాచిని తోడినప్పుడు శుద్ధమై దప్పికను పోగొట్టి పురుషునికి సుఖాన్ని కలుగజేయు నీటిలాగా సూక్ష్మ బుద్ధితో ఆత్మ నుండి 5 కోశాలను తమలపాకును మడిచి ఈనెను వేరు చేసినట్లు ఇది కాదు అని వేరు చేసి దేహం మొదలైన కనిపిస్తున్న వాటికి విలక్షణంగా లోపల ఉన్న పరిశుద్ధం సదానంద స్వరూపం అయి స్వయంగా ప్రకాశించుచున్న ఆత్మను తెలుసుకొని త్రాడునందు కల్పించబడిన పాము కూడా తాడే అయినట్లుగా ఆత్మయందు కల్పించబడిన ఈ కనిపిస్తున్నవన్నీ ఆత్మయే అగునని తెలిసి ఆత్మగా ఎవడున్నాడో వాడే ముక్తుడు. ఈ విధంగా వివేకి తన సంసార బంధం తొలుగుటకు ఆత్మానాత్మ విచారణ చేయవలెను. దానిచేత సచ్చిదానంద స్వరూపమైన తనను తాను తెలుసుకొని ఆనందమును పొందుచున్నాడు. అన్నంలో పుట్టి అన్నం తినుట వల పెరిగి అన్నంచే నశించు ఈ స్థూల శరీరమే అన్నమయ కోశం. చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, మజ్జ, ఎముక, మలం, మూత్రం వీటితో కూడి అసహ్యమై ఇంతకు ముందు కాలంలో లేనిదై, తర్వాత కాలంలో లేనిదై, మధ్యకాలంలో మాత్రమే ఉన్నదై ప్రతి క్షణం వికారం పొందుతూ ఏ నియమం లేక జడదృశ్యమైన నశ్వర శరీరం దేహం నశించినా నశించకుండా నిత్యమై పరిశుద్ధమై సాక్షి మాత్రంగా ఉండి తనను తాను తెలుసుకొని నియమించే శక్తి కలిగి ఉండు ఆత్మ ఎలా అవుతుంది? కాబట్టి శరీరం ఎప్పటికీ ఆత్మ అంటే నేను కాజాలదు. మూఢుడు చర్మము, మాంసము, ఎముక, మలమూత్రాలతో కూడిన జడదేహమే ఆత్మ అని తలుస్తాడు. కర్మజ్ఞాని దేహం, జీవుడు రెండింటినీ చేర్చి నేను అని భావిస్తాడు. మహాత్ముడు ఈ ఛాయా శరీరాన్ని ప్రతిబింబంగా భావించి ఈ శరీరంలో ఆత్మబుద్ధిని కొంచెమైనా ఉంచక ప్రయత్నంతో దూరం చేసి నిర్వికల్ప బ్రహ్మంలో ఆత్మబుద్ధిని ఉంచి మనోనాశం చేసి పరమశాంతిని పొందుతాడు. అలాగే నీవు కూడా శాంతిని పొందినట్లయితే సంసార బంధమే ఉండదు. వేదాంత అర్థములను బాగా తెలిసిన విద్వాంసుడైనా భ్రమతో తాను కాని దేహంలో నేను అనే బుద్ధిని ఎంతవరకు వదలకుండా ఉంటాడో అంతవరకు మోక్షం అనే ప్రసక్తి రాదు. కర్మేంద్రియాలు ప్రాణం కలిస్తే ప్రాణమయ కోశం అనబడుతుంది. పైన చెప్పిన అన్నమయ కోశం ప్రాణమయ కోశంచే పూర్ణమై తన పనులు చేస్తోంది. వాయు వికారమై లోపలికి బయటికి ప్రాణవాయువు వచ్చునదై ఇష్టం అనిష్టం అన్యం తనది అని తెలియక పరాధీనంగా ఉండుటచే ఈ ప్రాణమయ కోశం ఆత్మ కాలేదు. 5 జ్ఞానేంద్రియాలతో కూడిన మనసే మనోమయ కోశం.
ఇది నాది, నేను అని అని అనేక వికల్పాలకు కారణమవుతుంది. 5 ఇంద్రియాలు అనే 5గురిచే, శబ్దాది విషయాలు అనే నేతితో, వాసనలు అనే కట్టెపుల్లలతో పెంచబడి బాగా మండుతున్నట్టి మనోమయ అగ్ని ఈ ప్రపంచమంతటినీ కాల్చుతోంది. మనసును మించి వేరే అవిద్య లేదు. అదే సంసారానికి కారణమైనది. మనసు పెరిగితే అన్నీ పెరుగుతాయి, అది నశిస్తే అన్నీ నశిస్తాయి. ఈ మనసు కలలో తన స్వశక్తితో ఏక వస్తువులో అనేకాన్ని ఎలా సృష్టించగలదో, అలాగే మెలకువగా ఉన్నప్పుడు అది గ్రహించినవన్నీ ఆ మనోవిలాసమే అవుతాయి. సుషుప్తిలో మనసు లీనమైనప్పుడు ఏదీ మనకు అనుభవంలోకి రాదు. ఈ విషయం అందరికీ అనుభవమే. కావున పురుషునికి ఈ సంసార బంధం మనోకల్పితమే, నిజానికి భవబంధం లేదు. గాలి మేఘాలను చేర్చి మరలా చెదరగొట్టునట్టుగా, మనుష్యుడు త్రాడుతో పశువును కట్టి తర్వాత విప్పినట్టుగా, మనసు తానే 3 గుణాలైన సత్వ రజ తమో గుణాలతో మలినమై శరీర విషయాలందు మానవునికి ఆశను కలుగు చేయుటయే బంధం. గుణాతీతమైన శుద్ధ సత్వాన్ని అనుసరించి ఆ విషయాలను విషం వలె వదిలివేయుటచే, నిర్మలమైన మోక్షమును ఇచ్చుటకు కారణంగా ఉండుటచే, బుద్ధిమంతుడైన మోక్షగామి ఆ వివేక వైరాగ్యాలను ముందు దృఢంగా పొందాలి. మనసు అనే పులి విషయం అనే మహా అరణ్యంలో తిరుగుచుండుట చేత సాధువులైన ముముక్షువులు ఆ మార్గంలో సంచరించుట కూడని పని. జీవునికి స్థూల సూక్ష్మ విషయాలన్నీ మనసే కలుగచేయుచున్నది. ఈ మనసు చిద్రూప వస్తువును మోహింపచేసి దేహేంద్రియ ప్రాణ గుణాలచే కట్టిపడేసి తనచే చేయబడిన కర్మ ఫలభోగమందు నేను నాది అని భ్రమింపచేస్తున్నది. కావున మనసే జీవునికి ఈ అబద్ధపు సంసార బంధాన్ని కల్పిస్తోంది. 3 గుణాలతో కూడిన దానికి ఈ మనసే చావు పుట్టుకుల బాధ కలుగచేస్తోంది. గాలిచే మేఘమండలం తిరుగుతున్నట్లుగా మనసుచే ఈ జగత్తంతా భ్రమతో తిరుగుతోంది కదా. కావున తత్వవేత్తలు మనసునే అవిద్య అంటారు. కావున మోక్షకాంక్ష గలవాడు తన ప్రయత్నంతో ఈ మనసును శోధించాలి. ఇలా శోధింపబడి శుద్ధమైనప్పుడు మోక్షం తప్పక కలుగుతుంది. మోక్షమందలి ఆశచే ఇతర విషయాలను తొలగించి అన్ని కర్మలను వదిలి శ్రద్ధతో ఎల్లప్పుడూ శ్రవణాదులతో ఆసక్తి కలిగిన వాడే మనసు యొక్క చాంచల్యాన్ని పోగొట్టుకొనగలడు. కావున దుఃఖాత్మకమైనది అగుటచే మనోమయ కోశం ద్రష్ట అయిన ఆత్మ కానేరదు. జ్ఞానేంద్రియాలు 5ంటితో కూడిన బుద్ధి విజ్ఞానమయ కోశం. ఇది పురుషుని సంసారానికి కారణమవుతుంది. ఎల్లప్పుడూ దేహం ఇంద్రియాదులు నేను అని అహంకార స్వభావంతో కూడినదై మిక్కిలి అభిమానించి పూర్వజన్మ వాసనకు తగ్గట్టుగా పుణ్యపాపాలను చేసి ఆ కర్మల ఫలితంగా పైలోకాలకు కింది లోకాలకు తిరుగుతూ అనేక జన్మలను పొంది 3 అవస్థలను చెంది సుఖ దుఃఖం అనే ఫలాలను అనుభవిస్తోంది. ఈ కోశంలో ఆత్మ కూటస్థుడై స్వయం జ్యోతి అయి వెలుగుతూ స్వభావ సిద్ధంగా నిర్వికార పరమాత్మగా ఉండి తన దగ్గర ఉండుటచే ఆత్మ ఈ కోశం యొక్క అబద్ధపు సంబంధంచే ఆ కోశమే నేను అని, మట్టి వేరు కుండ వేరు అని చూసినట్టు తాను వేరు అని భావించి దాని ఉపాధి ధర్మాలను తాను పొందినట్లుగా తలచి భ్రమచే సంసారంలో పడుతోంది. ఇలా బోధించిన గురువుని చూసి శిష్యుడు, గురువుగారు, పరమాత్మకు భ్రాంతి చేత గాని వేరే కారణం చేత గాని అనాది జీవభావం తోచింది అంటే ఆ ఉపాధికి అంతం లేదు కదా. లేదంటే జీవభావం నిత్యమై సంసార బంధం వదలదు కదా. అలాగైతే మోక్షం పొందుట ఎలా? దీనిని తెలుపవలెను అనగా శిష్యుని చూసి గురువు ఇలా వివరించారు.